ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. వెల్కమ్ టు డార్క్ ఫ్యాంటసీ విత్ మంజుష. డార్క్ ఫ్యాంటసీ అన్నారు కదా, నన్ను అక్కడ డార్క్ చేస్తారని చెప్పి. ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది శ్రీకర్కి, ఎందుకని? అమ్మాయిలు కొంచెం పద్ధతిగా ఉండేవాడు కన్నా ఎక్కువ ప్లే బాయ్లకే పడుతున్నారని టాక్. ప్లే బాయ్ కి ఎక్కువ ఫ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందా అమ్మాయిల దగ్గర నుంచి? ఇక్కడ డీసెంట్ గా ఉన్న హస్బెండ్ క్యారెక్టర్ కి వచ్చిందా? డీసెంట్ గా ఉండే హస్బెండ్ క్యారెక్టర్ నాకు ఆంటీల నుంచి ఎక్కువ మెసేజ్ వచ్చేవి. అంటే ఓపెన్ గా మాట్లాడే వాళ్ళకన్నా అన్ని దాచి హైడ్ చేసే వాళ్ళతో ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంటాం. యు ఆర్ లుకింగ్ గుడ్, బ్యూటిఫుల్. సో అంటే మీకు పర్సనల్ గా ఇన్స్టా నుంచి వచ్చే ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఏంటంటే ఇవాళ నైట్కి ఒకసారైనా పడుకుంటాం అన్నట్టు. కొంతమంది ఇంకా పర్సనల్ గా వాళ్ళకి ఇంకా ఆపుకోలేక చూసిన ఎక్సైట్మెంట్. ఎవరైనా డేట్ కి పిలిచారా? నేను అంత టైం తీసుకోను బేసిక్ గా. లేదు, ఒకవేళ ఆపోజిట్ సెక్స్ లో పుడితే, లైక్ అంటే నేను ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా పుడితే ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను, నేను వేసుకున్న అండర్వేర్ కలర్ ఏంటి చూపించమంటారు, నాకు అర్థం కాదు. Follow your 3 favorite porn stars on Instagram and DM them about how good they are in their porn videos. ఎంతమందితో పడుకున్నావో చెప్పాలి, లేకపోతే 2 షార్ట్స్ తీసుకోవాలా. వీడియో కాల్ యువర్ ఫ్రెండ్ whom you haven't spoken in a while and start barking like a dog. రింగ్ అవుతుంది, దయచేసి కొంచెం పద్ధతిగా మాట్లాడు. అరే నా పరువు దీకురా, ఎప్పటికే బాగా పోయింది. Send any 5 friends of yours a video of saying I love wild sex. I love wild sex. లేచాక చూపిస్తా, లైన్ లో ఉన్నాను. ఇప్పుడు ఫాలోవర్స్ వస్తున్నారండి నాకు, మొత్తం పోగొట్టున్నారు ఇలాంటివన్నీ చేసి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు బేసిక్గా నా దగ్గర ఒక చాలా హ్యాండ్సమ్ పర్సన్ కూర్చున్నారు. సో ఈ రోజు ఈ డార్క్ ఫ్యాంటసీ విత్ మంజుషాలో తన యొక్క డార్క్ ఫ్యాంటసీస్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఇంటర్వ్యూ మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేసేయండి. హాయ్ అండి. హాయ్ మంజుష, వెల్కమ్ టు డార్క్ ఫ్యాంటసీ విత్ మంజుష. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఫేస్ లో స్మైల్ లేదు? స్మైల్ లేదు కాదు, అది భయంతో కూడినటువంటి ఆనందం. అది డార్క్ ఫ్యాంటసీ అన్నారు కదా, నన్ను అక్కడ డార్క్ చేస్తారని చెప్పి. లేదండి, కంప్లీట్ లైట్స్ లోనే ఉంచుదాం. ఓకే, బట్ మీ ఫ్యాంటసీస్ ఎంత డార్క్ గా ఉంటాయి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఓకేనా? రెడీయా? మరి రెడీ. ఏం చదువుకున్నారు ఏంటి? నేను ఇంజనీరింగ్ దాకా చదువుకున్నాను. సో అది అయిన తర్వాత ఐ మీన్ టు ఇండస్ట్రీ. ఆఫ్టర్ నుంచి అంటే ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండిందా ముందుగా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ ఐ డెంట్ గెట్ రైట్ ఛాన్స్. నేను బేసిక్ గా మ్యాజిక్ షోస్ చేస్తుంటాను. ఐఎమ్ మెజిషియన్ అనమాట. ఇప్పుడు నాకు ఏదైనా మ్యాజిక్ చేసి చూపించారు. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. సో మ్యాజిక్ షోస్ చేస్తుంటే లైక్ ఆల్మోస్ట్ 15 years అవుతుంది మ్యాజిక్ ఫీల్డ్ లోకి వచ్చి. సో మ్యాజిక్ షోస్ ద్వారా చిరంజీవి గారు ఎవ్రీ ఇయర్ బర్త్డే ఫంక్షన్ కి నేను మ్యాజిక్ షోస్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఫస్ట్ మ్యాజిక్ షోకి అలా హైదరాబాద్ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత అక్కడున్న లింక్స్ తోని, వాళ్ళ హెల్ప్ తోటి అండ్ అలా ఆడిషన్స్కి అటెండ్ అవ్వడం, సినిమాలో ట్రై చేయడం. సో నాకున్న ఆ ఇంట్రెస్ట్ నాకు అది చూపించడంతో ఒక్కొక్క సినిమా ఛాన్స్ వచ్చి అండ్ అలా ఒక 6 movies చేశాను. ఒక క్యారెక్టర్ గా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. ఏ మూవీస్? సైరా నరసింహారెడ్డి మూవీ చేశాను యాక్చువల్ గా. సో అది గుర్తుపడడం కొంచెం కష్టం. మీలాగే కొంచెం ఎక్కువ జుట్టు, రింగుల జుట్టు ఎక్కువ వేసుకొని, ఐ మీన్ కొంచెం ఎక్కువగా హెయిర్ ఇంత గడ్డం వేసుకొని కొంచెం బోయవాడి గెటప్ లో ఉంటాం అన్నమాట. సో అది కొంచెం కష్టం. అండ్ మహర్షి మూవీలో చేశాను, బట్ అది ఎడిటింగ్ లో ఆ ఫ్రేమ్ లోంచి ఎగిరిపోయాను అనమాట. సో ఆబ్వియస్లీ పెద్ద సినిమాల్లో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం అంటే ఆబ్వియస్లీ ఇంత కష్టపడి చేసి బయటకు వచ్చేసరికి కనిపించకపోయేసరికి ఆ బాధ ఉంటుంది. అండ్ ససి అనే మూవీ ఉంది కదా ఆది గారిది, అందులో చేశాను, బట్ షెడ్యూల్ మొత్తం లేపేశారు. వాళ్ళకి ఏదో స్టోరీ చేంజెస్ లోని. మా ఫ్రెండ్ ఒక హీరోగా ఒక సినిమా చేశాడు, తొంగి తొంగి చూడమాకు చందమామ అని. సో అందులో ఒక నెగిటివ్ అంటే ఒక ఫైట్ సీన్ కోసం ఒక స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ చేశాను. అది టెలికాస్ట్ రిలీజ్ అయింది. అండ్ నరసింహపురం అని మన నందకిషోర్ గారి మూవీ ఒకటి, అందులో విలన్ గా చేశాను. అండ్ నేను హీరోగా చేసిన సినిమా సిరిమల్లె పువ్వా అని లాస్ట్ February 10th రిలీజ్ అయింది, బట్ అంతగా రీచ్ రాలేదు. అండ్ ఇంకొక శృతి అని ఇంకొక మూవీ చేశాను,
వెరీ సూన్ Good. రిలీజ్ అవ్వాలి. హీరో Kind మా of. వైజాగ్ అబ్బాయి హీరో. సో ఆ తర్వాత నేను సీరియల్స్ లోకి రావడం జరిగింది అనమాట. ఈ మూవీ గ్యాప్ లోనే కొంచెం ఏదో ఒకటి బ్రహ్మముడి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం కళ్యాణ వైభవంతో స్టార్ట్ చేశాను. దానికన్నా ముందు నెంబర్ 1 కోడలో నాకు సీరియల్లో ఒక క్యారెక్టర్ నెంబర్ 1 కోడలు కూడా టాప్ సీరియల్. యా తర్వాత యాక్చువల్లీ శశిరేఖ పరిణయం కూడా యా చాలా మంచి సీరియల్. సో నేను చేసిన వాటిలో ఏంటంటే నెంబర్ 1 కోడలో ఒక పిచ్చోడి క్యారెక్టర్ చేశాను. యాక్చువల్లీ మెంటలీ రిటార్డెడ్ పర్సన్ క్యారెక్టర్ చేశాను. దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ తోటి నన్ను కళ్యాణ వైభవంలో నెక్స్ట్ జనరేషన్ హీరో కింద పెట్టుకున్నారు. దాని తర్వాత శతమానం భవతి, బ్రహ్మముడి ప్రెసెంట్ 2 రన్నింగ్ లో ఉన్నాయి. సో Yes. మంచి టాప్ సీరియల్స్ 2. సో ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది శ్రీకర్కి, ఎందుకని? అలా నేను లేదు, నేను చేసే క్యారెక్టర్స్ వల్ల మేబీ అయి ఉండొచ్చు. అంటే ఒక నెగటివ్ ఒక ప్లే బాయ్ లుక్ లో ఉంటే ఖచ్చితంగా ఈ మధ్య జనరేషన్ లో చూసుకుంటే అమ్మాయిలు కొంచెం పద్ధతిగా ఉండేవాడు కన్నా ఎక్కువ ప్లే బాయ్లకే పడుతున్నారని టాక్. సో దానివల్ల సో ప్లే బాయ్లకి ఎక్కువ పడతారు కాబట్టి సో బ్రహ్మముడిలో నా రాహుల్ అనే క్యారెక్టర్ కొంచెం ఫాలోయింగ్ పెరిగింది. నేను శతమానం భవతిలో నేను కంప్లీట్ డీసెంట్ క్యారెక్టర్ అనమాట. ఒక మంచి హస్బెండ్, ఒక మంచి అబ్బాయి, ఒక మంచి కొడుకు. ప్లే బాయ్ కి ఎక్కువ ఫ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందా అమ్మాయిల దగ్గర నుంచి? ఇక్కడ డీసెంట్ గా ఉన్న హస్బెండ్ క్యారెక్టర్ కి వచ్చిందా? అంటే డీసెంట్ గా ఉండే హస్బెండ్ క్యారెక్టర్ నాకు ఆంటీల నుంచి ఎక్కువ మెసేజ్లు వచ్చేవి. అంటే ఏ ఉద్దేశంలో అంటే చాలా పద్ధతిగా చాలా డీసెంట్ గా ఉన్నారు, ఇలా చాలా బాగా చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ మీది, సో ఇలా ఎందుకు బాను నేర్పిస్తున్నారు, లైక్ క్యారెక్టర్ని ఎందుకు ఇలా హీరోని నేర్పిస్తున్నారు, సో ఇలాంటి టైప్ లో ఉండేది. బ్రహ్మముడి ఏంటంటే ఎంతసేపు ఎందుకు అమ్మాయిలు వెనక పడతా ఉంటావు, అమ్మాయిలు ఎందుకు వెనక పడతా ఉంటారు, సో ఈ టైప్ లో అక్కడ ఆ కాంట్రాస్ట్ లో అక్కడ మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో ఈక్వల్ గా మేనేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. సో రెండింటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆంటీని అంటే నా ఉద్దేశం పెద్దవాళ్ళని, లైక్ ఫ్యామిలీ లేడీస్ ఎక్కువగా మెసేజ్ పెడతా ఉంటారు. సీరియల్ క్రేజీగా అన్నారు కాబట్టి మీరు కమ్నేల్ మాత్రం అదే అయ్యా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. ప్రేక్షకుల్లో చూసే వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి దయచేసి నా విజ్ఞప్తి, ఇప్పటికే సుమన్ టీవీ నన్ను చాలా పాపులర్ చేసింది, మళ్ళీ వద్దు. సో ప్రస్తుతానికి బాగానే ఉన్నాలో ఉన్నాయండి. యా సూపర్ అండి. సో ఇక్కడ ఏముంటే ఇలా ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. నేను లోపలేం పెట్టుకోండి, ఏదన్నా మీరు లాగా సగం వేసుకొని రమ్మంటే సగం వేసుకొచ్చినట్టు ఏదన్నా ఓపెన్ గా చెప్పేస్తాను. అదే నన్ను ఇక్కడ దాకా నిలబెట్టింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఎంతో అనుభవించాను కూడా దానివల్లే, ఓపెన్ గా మాట్లాడడం వల్ల. అవునా? అంటే ఇది ట్రూ. మనం ఏదైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా ఓపెన్ గా మనం మాట్లాడేస్తే కొంతమంది పీపుల్ రిసీవ్ చేసుకుంటారు, Yeah. అంటే కొంతమందికే తెలుస్తుంది. బట్ 90% పీపుల్ అంటే ఓపెన్ గా మాట్లాడే వాళ్ళకన్నా అన్ని దాచి హైడ్ చేసే వాళ్ళతోనే ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంటారు. బట్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంత ఓపెన్ గా ఉండడం వల్ల? ఇప్పుడు మీరు బాగాలేరు అనుకోండి, బాగున్నారని చెప్పి కొంతమంది నడిపిస్తాను, లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యూఆర్ లుకింగ్ గుడ్ బ్యూటిఫుల్, బట్ మీకు ఆ డ్రెస్ సెట్ అవ్వలేదని నేను చెప్పాను అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే డ్రెస్ సెట్ అవ్వలేదు అన్న. ఇప్పుడు డాన్స్ చేసే వాళ్ళు కొంతమంది డ్రెస్లు వేసుకుంటూ ఉంటారు, వెరైటీగా ఉంటాయి, సో అలాంటి ఒక డ్రెస్ అనుకోవచ్చుగా. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్పాను, మీరు తీసుకున్నారా, లోపల ఇంటర్నల్ గా ఒకటి చెప్తా ఉంటది, ఓడి అమ్మ ఇదేంటి ఇలా అనేసాడు అనిపిస్తుంది లేదా మీకు? నేను నిజంగానే అలా కూడా ఆలోచించలేదు. సో అలా కొంచెం ఓపెన్ గా మాట్లాడడం, లైక్ నిజాయితీగా ఏది ఉంటే మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పడం వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటి ఏది పడితే అది చెప్తున్నాం అన్నట్టు అంటూ ఉంటారు సో కొంతమంది. అంటే మీరు ఫేస్ చేసేది ఏంటంటే లైక్ మీరు చాలా హర్టింగ్ అనిపించేది, అదే నేను ఓపెన్ గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను, బట్ ఏంటి ఇంత? అంటే నాకు ఇప్పుడు దాకా వచ్చిన అనుభవంతో, లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏంటంటే ఏది ఓపెన్ గా చెప్తే ఎవరికి నచ్చదు. సో ఏదున్నా లోపల ఒకటి ఉన్నా సరే, లోపల బాధ ఉన్నా బయటకు మాత్రం నవ్వుతూ చక్కగా ఎవరేం చేసినా చప్పట్లు కొడుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటే అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు. బయటకు ఏదైనా చెప్పామంటే మాత్రం అది అస్సలు తీసుకోరు. ఎప్పుడైనా అంటే మీ కొలీగ్స్ అంటే మీ కో యాక్టర్స్ దగ్గర అలా ఏమైనా సఫర్ అయింది ఉందా? సఫర్ అవడానికి ఏం లేదు, ఇప్పుడు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చెప్పాను Misunderstanding. అంటే అదేంటి ఇలా అనేసి నేను ఒక చిన్న కలుకుమంట లోపల, సో దాని తర్వాత మళ్ళీ క్లియర్ చేసుకుంటూ ఉంటాం, వాడు అంతేరా బాబు వాడు ఏదన్నా మొహమ్మే చెప్పేస్తాడని వాళ్ళు క్లారిటీ తీసుకుంటారు. సో మోస్ట్లీ అలా జరగదు, ఈ మధ్య కొంచెం కంట్రోల్ చేసుకున్నా కొన్ని అనుభవాల వల్ల. సో దానివల్ల నేను కంట్రోల్ చేసుకున్నా, నేను కూడా ఏంటి happy. కంట్రోల్ చేసుకుంటున్నారు? అంటే లోపల ఒకటి ఉన్నా సరే బయటకి ప్రశాంతంగా అందరితో కలిసిమెలిసి ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. సో ఎప్పుడు యాక్టింగ్ లోకి వచ్చారు? 6 years బ్యాక్, 5.5 6 years ఇప్పుడు 5 కంప్లీట్ years. అవ్వచ్చు. సో అంటే మీకు పర్సనల్ గా ఇన్స్టా నుంచి వచ్చే ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్స్టా డిజిటల్ మీడియా బయట పీపుల్ లోకి వెళ్ళేటప్పుడు ఉంటాయి. అంటే ఎలా ప్రపోజ్ చేస్తుంటారు? మీరు క్రేజీగా చెప్పండి, క్రేజీగా చెప్తాను, జెన్యున్ గా చెప్పండి, జెన్యున్ గా చెప్తాను. నాకు రెండు కావాలి. జెన్యున్ గా అంటే కామన్, అది ఐ లవ్ యూ అనడం ఐ లవ్ యూ అనేది అనేది కామన్ గా చెప్తారు, So, చాలా- జెన్యున్ గా మీరు ప్రపోజల్స్ అయితే వచ్చాయని చెప్పారు. ఇప్పుడు Yeah. క్రేజీగా క్రేజీగా చెప్పకూడదు, యాక్చువల్ గా బాగోదు, ఎందుకంటే అది డిగ్రేడ్ చేసినట్టు అవుతుంది. ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ ఒపీనియన్ అండ్ దేర్ ఓన్ పర్సనల్. ఇప్పుడు నువ్వు అదే Mindset. చెప్పండి.
సో ఏంటో ఒక్కొక్కరు కొంతమంది ఏంటంటే ఇవాళ నైట్కి ఒకసారైనా పడుకుంటాం అన్నట్టు అడుగుతారు. ఇది మీరు చెప్పన్నదే చెప్పా. క్రేజీగా చెప్పమన్నారండి నేను. క్రేజీగానే అండి. అంటే సో వాళ్ళ డార్క్ ఫ్యాంటసీ అనమాట అది. సో నాతో ఒక్క రోజైనా స్పెండ్ చేయాలని వాళ్ళ డార్క్ ఫ్యాంటసీ. సో అది పెడతా ఉంటాను మెసేజ్. సో లైక్ చూసి నవ్వుకుంటూ ఉంటాను, ఎంత మారిపోయిందిరా ప్రపంచం అనుకుని నవ్వుకుంటా ఉంటాను. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మెసేజ్ చేస్తే వేరేలా ఉంటది. అదే ఒక అమ్మాయి అబ్బాయికి మెసేజ్ చేస్తే ఇలా చూసి నవ్వుకొని ఇలా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం అంతే. ఓకే. అది సో ఎవరైనా డేట్ కి పిలిచారా? డేట్ కి పిలవడం అంటే లైక్ నేను అంత టైం తీసుకోను బేసిక్ గా. ముందే లేదు, ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ వర్క్స్ అనమాట. ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఫ్రెండ్స్ తో ఎక్కువగా చిల్ అవుతా ఉంటాను, లైక్ ఎక్కువగా బయట స్పెండ్ చేస్తూ ఉంటా టైం. అంతవరకు పెళ్లి చేసుకుందాం అని పెడతా ఉంటారు మెసేజ్లు, లవ్ లవ్ చేస్తా అని పెడతా ఉంటారు, ఐ లవ్ యూ అని పెడతా ఉంటారు, కామెంట్స్ లో పెడతా ఉంటారు. సో కొంతమంది ఇంకా పర్సనల్ గా వాళ్ళకి ఇంకా ఆపుకోలేక చూసిన ఎక్సైట్మెంట్ లేకపోతే వాళ్ళకి అకౌంట్ ప్రొఫైల్ దొరికిన ఎక్సైట్మెంట్ లో కొంతమంది అలా పెడతా ఉంటారు. ఇట్స్ దేర్ చాయిస్. వాళ్ళు అలా అనుకుంటున్నారు, అలా అని చెప్పేసి మనం ఏదో వాటిని పబ్లిక్ చేయడమో లేకపోతే అదేదో మనం గొప్పగా ఫీల్ అవ్వడం అని కాదు. సో ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అంటే యాజ్ ఎ బాయ్ గా ఒక్క రోజు ఇలా వచ్చి ఇలా ఉంటావా ఇలా అడుగుతారు కదా, అంటే బాయ్స్ కి అంటే ఏమనిపిస్తుంది అలా అంత ఓపెన్ గా ఒక అమ్మాయి అడిగేటప్పుడు? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్. అంటే ఒక్కొక్క బాయ్ ఒక్కొక్క అంటే ఎలా థింక్. ఇప్పుడు ఒక బాయ్ అంటే దొరికిందే ఛాన్స్ రిప్లై పెట్టడం, కొంతమంది ఫ్లర్ట్ చేస్తారు, కొంతమంది రిటర్న్ ఎలా మాట్లాడతారు, కొంతమంది ఏంటంటే అకౌంట్ బ్లాక్ చేస్తారు, కొంతమంది ఇదేంటి కరెక్ట్ కాదని వెళ్తా ఉంటారు. నేనేంటి నాలాంటి వాడు ఏంటంటే మా అమ్మకి చెప్తా ఉంటాను. నేను మా అమ్మకి చెప్తా, అమ్మ చూడు మెసేజ్ ఇలా పెట్టారు, మా అమ్మ నవ్వుకుంటా ఉంటది. అవునా? అంటే ఇవన్నీ మమ్మీ డాడీకి నేను చేసే ప్రతిదీ తెలుసు అన్నమాట. లైక్ ఐఎమ్ సో ఓపెన్ టు, అంటే వాళ్ళకి నాతో ఉన్న బాండింగ్ చాలా ఎక్కువ. సో చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం, చాలా జోక్లు వేసుకుంటాం. లైక్ దే ఆర్ మోస్ట్లీ మై ఫ్రెండ్స్ అనమాట. పేరెంట్స్ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సో డార్క్ ఫ్యాంటసీస్ లో అంటే కొన్ని ఫ్యాంటసీస్ అడుగుతా, ఓకేనా? ప్రతి బాయ్ కి అంటే స్టార్టింగ్ ఫస్ట్ లవ్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే ఫస్ట్ ఒక అమ్మాయిని కలిసేటప్పుడు తన మీట్, తన టచ్, ఎవ్రీథింగ్ కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా. అలా ఫస్ట్ టైం మీరు ఒక అమ్మాయిని క్రష్ గా ఫీల్ అయ్యేటప్పుడు కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఫీల్ అయ్యేటప్పుడు కానీ మీ ఫ్యాంటసీస్ ఏంటి? తనతో ఎలా ఉండాలని, తనకి ఎలా కిస్ చేయాలని, అంటే మీ ఫ్యాంటసీ. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో లేకపోతే ఒకప్పుడు? ఓకే. అంటే ఫస్ట్ టైం అంటే మీ ఏజ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ టచ్, ఫస్ట్ కిస్, సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాంటసీస్, చిన్నప్పుడు ఫ్యాంటసీ. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నాకు ఫస్ట్ వచ్చిన ప్రపోజల్ 6th క్లాస్ లో వచ్చింది అనమాట. నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు మీరు పెట్టారా? నాకు వచ్చిన ప్రపోజల్. సో ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేయడం ఇంకా కామన్ కదా. సో బాగా ఏడిపించడాలు, లైక్ అరే ఇలా ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయలేకపోతే ఇంకా ఆ టైంలో అసలు నాకు ఏమీ తెలియదు. లిటరల్ గా చెప్పండి, నేను ఒక దద్దోజనం బ్యాచ్ లో ఉండేవాడు అనమాట. స్కూల్ ఇల్లు తప్ప వేరే ప్రపంచం లేదు. స్పోర్ట్స్ డేలో కూడా ఇంట్లోనే కూర్చుంటా లేకపోతే స్కూల్లో కూర్చుంటా తప్ప అంతకన్నా యాక్టివ్గా ఉండేవాడిని కాదు. సో ఆ టైంలో వచ్చిన ప్రపోజల్ ఫ్రెండ్స్ ప్రెషర్ మీద నేను మా డాడీకి చెప్పి ఇలా ప్రపోజ్ చేసింది అమ్మాయి అని చెప్తే, ఆ అమ్మాయి మా డాడీ ఏమో స్కూల్లో కంప్లైంట్ చేస్తాయంటే మీరేంటి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి సరే యాక్సెప్ట్ చేయడం. పానీపూరికి రోజు డబ్బులు అడిగేది ఆ అమ్మాయి. సో అప్పట్లో 5 రూపీస్ ఉండేది పానీపూరి. సో 5 రూపీస్ పానీపూరికి అడగడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తినడం. సో ఇలా కొంచెం చాలా ఫన్నీగా ఉండేది. అంటే తెలియని వయసు, చిన్న పిల్లలు ఏంటంటే అప్పట్లో ఆబ్వియస్లీ. సో ఏమని ప్రపోజ్ చేసింది ఆ టైంలో తను? చాలా యాక్టివ్ గా ఉంటావు, నీలో ఒక కోత ఉన్నాడు, ఆ కోత అంటే నాకు ఇష్టం అన్నది. అంటే నన్ను కోత అన్నదా లేకపోతే నేను అంటే ఇష్టం అన్నదా నాకు అర్థం కాదు. సో వాట్ ఎవర్ ప్రపోజ్ చేసిందని ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తే సరే యాక్సెప్ట్ చేసా. ఇంకా సిగ్గుపడుతూ నవ్వుకుంటే ఐ లవ్ యూ చెప్పలేదు మీకు? ఐ లవ్ యూ అనేది అసలు అప్పట్లో మాకు, అంటే అప్పట్లో అంటే మరీ అప్పట్లో ఏం కాదు, అదొక ఇంటెన్షన్ అనేది లేదనమాట. ఉన్న ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. సో అంతవరకే. ఆ తర్వాత ఇంకా స్కూల్ చేంజ్ అవ్వడం, ఇంకా తర్వాత కాంటాక్ట్ మిస్ అయిపోవడం, ఇంకా అలా జరిగిపోయింది ఫైనల్లీ. ఎస్. సో మీకు తెలిసిన తర్వాత మీకు వచ్చిన ప్రపోజల్ అంటే లైక్ లవ్ యూస్ చెప్పుకోవడం, సిన్సియర్ గా సీరియస్ గా ఉన్న రిలేషన్షిప్? సీరియస్ గా ఉన్న రిలేషన్షిప్ అంటే పెద్దగా ఏం లేదు. పెద్దగా సీరియస్ గా వెళ్ళలేదు. అంటే సీరియస్ గా వెళ్ళిన ఉన్నాయి, బట్ ఉన్నాయి. రిలేషన్షిప్, సీరియస్ రిలేషన్షిప్ అనేది ఉన్నది, ఒకటే ఉంది లైఫ్ లో. సో అది ఇంకా అది అయిపోయింది, ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది. దాని గురించి ఇంకా పక్కన పెట్టేసే ఉద్దేశం అయితే ఉంది. నాకు ఎక్కువగా దాని గురించి మాట్లాడే ఉద్దేశం లేదు. సో ఐఎమ్ హ్యాపీ. ఎవరి లైఫ్ ట్రావెల్ ఇట్స్ ఆల్మోస్ట్ 3 years. మన వైజాగేనా? పాపం. మీరు బాధపడతా, నేను చాలా హ్యాపీగా ఉన్నా. చూడండి, మీకు పెళ్ళయిందని హ్యాపీగా ఉన్నారండి మీ బాయ్ ఫ్రెండ్. ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఏం కాదు, షీఈస్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే. ఇప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు కూడా అంతే. ఓకే. సో ఆ టైంలో మీ ఫ్యాంటసీ ఏంటి? తనతో ఎలా ఉండాలని, తనకి ఎలా? రిలేషన్ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు అసలు లవర్ లా బిహేవ్ చేసేవాడిని కాదు.
పొద్దున్న కాలేజ్కి వచ్చేవాడిని, ఫ్రెండ్స్తో అందరితో ఉండేవాడిని, మధ్యాహ్నం వేసరి మ్యారేజ్ షోకి వెళ్ళిపోయేవాడిని, రాత్రి ఇంటికి వచ్చి తిని పడుకొని మళ్ళీ పొద్దున్న వచ్చి కాలేజ్కి వెళ్ళేవాడిని. సో అంతకు మించి నాకు అసలు ఒక లవ్ అనే ఒక ఎమోషన్ ఉంది, అందులో నేను స్పెండ్ చేయాలి లేకపోతే ఆ అమ్మాయితో నేను ఉండాలన్నది అసలు ఇంటెన్షనే లేదు అప్పట్లో. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ మై మ్యాజిక్ ఫీల్డ్ అన్నమాట. నా ప్యాషన్ తగ్గట్టు నేను ఉండేవాడిని. సో మేబీ అందుకే బ్రేకప్ అయిందని ఒక రీజన్ కూడా అవ్వచ్చు. సో ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ స్టఫ్ అన్నట్టుగా ఇంకా అలా అయిపోయాను. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు అది జరగలేదు కాబట్టి, సో ఆ టైంలో కానీ తర్వాత కొంచెం మెచ్యూర్డ్ లెవెల్స్ వచ్చిన తర్వాత కానీ, సో మీకు అనిపించిన ఫ్యాంటసీస్ ఏంటి? ఇప్పటి వరకు చేయలేని ఫ్యాంటసీ, లేదు అంటే ఇలా ఉంటే అమ్మో సిగ్గు బ్లష్ అవుతున్నారు, సిగ్గు పడుతున్నారు. అంటే చేయలేను అన్నారు కదా, ఏమున్నాయా అని చూస్తున్నారు. అంటే ఏ విషయంలో ఫ్యాంటసీస్ చెప్పండి. మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో? గర్ల్ ఫ్రెండ్ లేదు, సో ఫ్యాంటసీస్ గురించి ఇప్పుడు వేస్ట్. ఒకవేళ ఉంటే మీ ఫ్యాంటసీస్ ఏంటంటున్నా? తనకి ఒక కిస్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలన్నా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఆబ్వియస్లీ ప్రపోజల్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. ప్రపోజల్ అయినా సరే ఏదో ఫ్యాంటసీ ఉంటుంది కదండి. ఓకే, కాంప్రమైజ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి డార్క్ ఫ్యాంటసీలో ఫ్యాంటసీ చెప్పకపోతే కార్డ్స్ ఇచ్చేయాల్సి వస్తుంది. వద్దు, ఇదే మాట్లాడుకుందాం, కార్డ్స్ వద్దు. సో మరి చెప్పండి మీ ఫ్యాంటసీస్. ఫ్యూచర్ లో మీ వైఫ్ తో అయినా సరే. మేబీ ఒక మంచి నార్త్ ప్లేస్, మంచి కొండల్లో ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర స్టే చేసి, లైక్ టు హ్యావ్ గుడ్ ఫుడ్, గుడ్ మెమరీస్, ఒక ఫ్యాంటసీ అదొకటి ఉంది. సో అమ్మాయిలో అంటే మీకు నచ్చిన ఒక పర్సన్ లో ఫస్ట్ మీరు బాగా లైక్ చేసే థింగ్స్ ఏంటి? ఒక అమ్మాయి ఫస్ట్ కళ్ళు చూస్తాను. ఐ నీడ్ టు సీ దట్ అట్రాక్టివ్ ఐస్. ఆ కళ్ళు అట్రాక్టివ్ అయితే ఐ మైట్ బాగుంది, లైక్ షీఈస్ లుకింగ్ గుడ్, బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ద వే షీఈస్ బిహేవింగ్. కళ్ళు తర్వాత నా బిహేవియర్లోకి వెళ్తుంది. అంటే ఒక మాట్లాడే విధానం కానీ లేకపోతే ఉండే విధానం బేసిక్. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో చిన్న బట్టలు వేసుకోవడం, ప్యాంట్లు వేసుకుని లేకపోతే చిన్న బట్టలు వేసుకోవడం వల్ల, బిహేవియర్ వల్ల నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. మాట్లాడే విధానం, ఉండే పద్ధతి అండ్ రిసీవ్ చేసుకునే విధానం. లైక్ ఇఫ్ షీఈస్ అమాంగ్ ద పీపుల్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి నేను ఎక్కువగా ఆలోచిస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ హెయిర్, ఐ లవ్ లాంగ్ హెయిర్. ఫ్యాంటసీ చెప్పండి అంతే, అంతకని ఇంకెళ్ళాం. సో ట్రూత్ ఆర్ డేర్? జస్ట్ ఓన్లీ 1 2 3 4 5 6 ఉన్నాయి. అందులో మీరు జస్ట్ ట్రూత్ ఆర్ డేర్ అనేది 6 కార్డ్స్ లో ట్రూత్ ఆర్ డేర్ చేయాలి. ఐదర్ ట్రూత్ ఆర్ డేర్. సో మీకు ఏది నచ్చితే నాకే ఇచ్చేసి నేను ఏదైనా చేయొచ్చా? యా, ట్రూత్ అయినా మీరే చేయొచ్చు, డేర్ అయినా చేయొచ్చు. రెండిట్లో ఒకటే ఆప్షన్. ట్రూత్ అనుకుంటే ట్రూత్, ఆర్ డేర్ అయితే డేర్. నేను ఏజ్ ఉన్నప్పుడు ఫస్ట్ కిస్ పెట్టాను, లైక్ పెట్టాను వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అది నేను అరౌండ్ 6th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది. సో డన్. 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నేను పెట్టలేదు, అమ్మాయి వచ్చి పెట్టింది. అమ్మాయి మీకు వచ్చి అమ్మాయి వచ్చి కిస్ చేసింది. ఫస్ట్ కిస్ అది ఫస్ట్ కిస్. ఒకవేళ ఆపోజిట్ సెక్స్ లో పుడితే, లైక్ అంటే నేను ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా పుడితే ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను, లేచి మొహం కడుకుంటా. చూసి మొహం కడుకొని చాలా అందంగా పుట్టే ఓకే అనుకుంటా, అంతే. అమ్మాయి డన్. నేను వేసుకున్న అండర్వేర్ కలర్ ఏంటి, ఇవి రాసినాడు ఒక్కసారి నాకు కళ్ళ ముందు కనిపించాడు, చెప్పండి ప్లీజ్. ఒక్కసారి రమ్మని చెప్పండి నాకు. ఎవరు రాసింది? ఎవరు లేదు, నిజంగా బతికిపోయారు లేకపోవడం వల్ల. మై ఫేవరెట్ కలర్ ఇస్ బ్లాక్. అంతకని అడగలేదు. ఇంక నేను చెప్పడానికి ఏముంది, నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి. చూపించమంటారు, నాకు అర్థం కాదు. అవసరం లేదు కదా, చెప్పమన్నారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న సెలబ్రిటీస్ లో, హీరోయిన్స్ లో ఎవరితో డేట్ కి వెళ్తాను? సో ఇప్పుడున్న హీరోయిన్స్ లో శ్రీలీల అంటే నాకు మంచి క్రష్ ఉందన్నమాట. సో ఐ లైక్ హర్. మేబీ తన ఛాన్సెస్ ఒక డేట్ కి తీసుకెళ్తాను. స్టాండ్ ఆన్ వన్ లెగ్ టిల్ యూ నెక్స్ట్ టర్న్. సో సింగిల్ లెగ్ మీద నించోవాలి, లేకపోతే వేరే క్వశ్చన్, ఆ క్వశ్చన్ మనకు అనవసరం, ఇది నేను చేసేస్తాను. సో సింగిల్ లెగ్ మీద నించోవాలి నెక్స్ట్ టర్న్ దాకా. సో ఓకే కదా, సింగిల్ లెగ్ మీద నించుంటా. ఓకే, అమ్మో కష్టంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక 10 పుషప్స్ చేయాలని ఉంది. ఓకే, ఆ క్వశ్చన్ గా ఇది బెటర్. 10 పుషప్స్ చేసేస్తా. ఆ పైన కూర్చోవచ్చా నేను? ఏ పైన చచ్చిపోతాను, ఏమనుకుంటున్నారు? అమ్మా. 1 2 3 4 4 4 5 6 6 6 10 అయిపోయి మాకు లెక్కలు వచ్చు. అమ్మా అమ్మయ్యా, ఒక సెట్ ఆఫ్ కార్డ్స్ అయ్యాయి, మిగతా ఏంటో నా జీవితం డిసైడ్ చేస్తాయి. చేంజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ టు ఫీలింగ్ హార్నీ. ఆఫ్టర్ అన్ అవర్ అప్లోడ్ అనదర్ స్టేటస్ ఫీలింగ్ హంగ్రీ.
జస్ట్ మీరు ఇలా పెట్టి వెంటనే రిమూవ్ చేసేయండి. ఓకే కూల్. అది వెంటనే క్యాప్చర్ చేసేస్తాం. ఓకే నెక్స్ట్ స్నాప్ ఎ వీడియో ఆఫ్ యూ సింగింగ్ ఎ జస్టిన్ బీబర్ సాంగ్ and send it to 10 people on your contact list. This is fine, I can do it. Follow your 3 favorite porn stars on Instagram and DM them about how good they are in their porn videos. Screenshot and post it on your story. ఇప్పుడు ఫాలోవర్స్ వస్తున్నారండి నాకు, మొత్తం పోగొట్టున్నారు ఇలాంటివన్నీ చేసి. ఇది స్కిప్, నేను చేయను. వీడియో కాల్ యువర్ ఫ్రెండ్ whom you haven't spoken in a while and start barking like a dog for as long as possible. Remember just barking, అంటే ఓన్లీ బాబా నడుస్తూ ఉండాలా ఫోన్ చేసి. ఇది మరీ టూ మచ్. Text your mom or dad that you have been arrested and to not answer any phone in case of police calls. ఓకే, మనం ఏం చేద్దాం అంటే టెక్స్ట్ చేయొద్దు, డైరెక్ట్ గా కాల్ చేసి చెప్దాం. కంగారు పడతారు ఇంట్లో వాళ్ళు. మళ్ళీ వెంటనే చెప్పేస్తాం కదా తుచ్చు అని. ఫోన్ సరే, కట్ చేసి okay. మళ్ళీ చేస్తాం. ఓకే, ఫస్ట్ ముందు బావుతో స్టార్ట్ చేద్దాం. బాబోతో స్టార్ట్ చేయాలా? ఎస్. రింగ్ అవుతుంది. ఎక్కడున్నావు? ఓ ఇవన్నీ అనకూడదు. బో. నీకు నచ్చిన ఒక ఫ్రెండ్ కి కాల్ చేసి వీడియో కాల్ చేసి బౌ అనే కుక్కలాగా బార్క్ చేయాలి అని టాస్క్ ఇచ్చారు. సో ఎడిట్ నీతో చేసా, అది అయిపోయింది. బై. నీకు నచ్చలేదా? నీకు చేసాం కూడా నచ్చలేదా? సరే ఏదో చెప్పమన్నారు, చెప్తున్నా. ఐ లవ్ యూ హమీదా. ఇది నచ్చిందా? ఈ టాస్క్ నచ్చిందా? ఓకే బాయ్. వస్తుంది. దయచేసి కొంచెం పద్ధతిగా మాట్లాడు. అరే నా పరువు తీకురా, ఎప్పటికే బాగా పోయింది. సరే ఓకేరా బాయ్. అయిపోయింది. నాలో ఫ్యాంటసీ ఏంటి చెప్పు. లేదు, ఇది అయిపోయాక కాల్ చేస్తా, ఇంటర్వ్యూ అయిపోయాక. సరే ఓకే బాయ్. సూపర్ అండి, సీరియస్లీ. నా కర్మ, చేయక తనకే చేసా. కానీ పర్ఫెక్ట్ గా చేశారు. ఈ మిగతా చేయక్కర్లే, పోయింది మొత్తం పరువు, చాలు ఇంకా. ఆ పరువు వేరు, ఈ పరువులు వేరు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫీలింగ్ హార్నీ అని పెట్టాలి కంపల్సరీయా? ఎస్. తర్వాత హంగ్రీ అని మార్చాలి. హంగ్రీ అని మార్చాలా? హంగ్రీ అని హార్నీ కాస్త హంగ్రీ. సరే కాదు, మీ ఫోటో పెట్టి ఫీలింగ్. మరి ఇంకేం పెట్టాలి? బ్లాంక్ స్క్రీన్ పెట్టాలా? నీదే సెల్ఫీ. ఇది ఓకేనా? ఇలాగా నా జీవితంతో ఆడుకుంటున్నారండి మీరు, మీకు అర్థం కావట్లే. పోస్టెడ్. అమ్మో, దిస్ క్యాప్షన్ లుక్స్ సిమిలర్ టు అదర్స్ దట్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ అంట. షేర్ ఎనీవే. అమ్మో పోస్టెడ్. ఓకే, ఓ మై గాడ్. డన్. హ్యాపీ. తీసేస్తా. అమ్మో, డిలీట్ ఫేస్బుక్ లో కూడా పోస్ట్ అయిపోయింది అనుకోకుండా. చేసేయండి, రెండింటిలో డిలీట్ కొట్టండి. So next, snap a video of you singing a Justin Bieber song and send it to 10 people on your contact list. Baby, ho, baby. Ho, baby. 10 people. యా. ఎస్. ఇంటి 10 బేబీస్ కి పంపించారు. అది డన్. పంపించేసి స్టార్టింగ్ లోనే 10 బేబీస్ కి పంపించారు బేబీ సాంగ్. ఓకే, సేవ్ చేసాడు. నెక్స్ట్, ఈ షో తర్వాత నా ఫ్యూచర్ ఏంటో నాకు అనిపిస్తుంది. టెల్ యువర్ మామ్ ఆర్ డాడ్ దట్ యు హావ్ బీన్ అరెస్టెడ్ అండ్ టు నాట్ ఆన్సర్ ఎనీ ఫోన్ ఇన్ కేస్ ఆఫ్ పోలీస్ కాల్స్. సో డాడీ చేస్తారా? మమ్మీకి చేస్తా. నవ్వుతూ చెప్పకూడదు, కొంచెం ఎక్కువ కంగారు పడుతుంది. అమ్మా ఎక్కడున్నావు? నీకేమైనా కాల్స్ వస్తే ఏం ఎత్తకు. పోలీసులు పట్టుకున్నారు. ఏమైనా నన్నే కొంచెం ఏమైనా కాల్స్ వస్తే కంగారు పడకు. సో ఒకవేళ ఏమైనా కాల్స్ వస్తే ఏమీ లిఫ్ట్ చేయకు. పట్టుకున్నారు? ఏం లేదు, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపితే కొంచెం ఏమంటారు, కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అని పట్టుకున్నారు.
నువ్వు కంగారు పడకు. ఏం లేదు, జస్ట్ అంటే పేరెంట్స్ నెంబర్ అడిగితే ఇచ్చానమాట. ఒకవేళ కాల్ చేస్తే ఎత్తకంతే, ఇంకేం లేదు. అదేం కిట్టు నాన్నగారు చెప్పు. నేను చెప్తాలే, నువ్వు కంగారు పడి ఫోన్ చేసేకు నేను చెప్తా, ఓకేనా? నేను కాల్ చేస్తాను నీకు ఇప్పుడే, ఆగు. అమ్మో చాలా నిజంగానే కంగారు పడ్డారు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి షోలో ఉన్నాను, జస్ట్ కిడ్డింగ్ అమ్మ అని. అమ్మ కంగారు పడకు, షోలోనే ఒక ప్రాంక్ కాల్ చేయమంటే నీకు చేశాను అంత, ఇంకేం లేదు, ఓకేనా? కంగారు పడకు, రిలాక్స్. నిజంగా చెప్తున్నా, కాబట్టి వీడియో కాల్ చేస్తా షోలోని. యాంకర్ గారు అడిగిన క్వశ్చన్, ఒక టాస్క్ ఇచ్చారనమాట, పోలీసులు అరెస్ట్ చేసినట్టు మమ్మీకో డాడీకో కాల్ చేసి చెప్పు అంటే నీకు చేసి చెప్పా. ఇంట్లోనో నీకు ఆల్రెడీ షో క్వశ్చన్ తెలుసు కదా, నువ్వు కంగారు పడవేమో అనుకో, నువ్వే కంగారు పడ్డావు. అది అంతకని ఇంకేం లేదు, ఓకేనా? షో అందుకే చెప్పా చేయనని. నిజంగా చాలా కంగారు పడ్డారు కదా. అయ్యో చాలా భయం, నేనంటే చాలా అంటే ఇష్టము, అట్ ద సేమ్ టైం భయం కూడా అనమాట. బికాస్ ఐ మీన్ ఇండస్ట్రీ కదా, సో ఎక్కడ ఏం జరుగుతుందా ఏంటి అని కొంచెం టెన్షన్ పడతా ఉంటారు ఆబ్వియస్లీ. దన్నం మొత్తానికి టాస్క్ అయ్యింది. ఎస్, అండ్ ఫైనల్ గా ఇంకొక టాస్క్. చాలు, నా వల్ల కాదు, ఇంకా నేను బయలుదేరతా. అసలైంది అదే. అయ్యా, ఫిలిం నేమ్స్ ఉంటాయి, వీటిలో ఒక 3 చూస్ చేసుకోండి. బోర్డు మీద మీరు స్కెచ్ చేస్తే మీరు చేసింది రైటా రాంగా అనేది నేను గెస్ చేయాలి. సో సింపుల్. ఏదో ఉంది ఇక్కడ. ఓకే, సో ఈ మూవీ నేమ్ నేను ఇప్పుడు బొమ్మ గీసి చూపిస్తే మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు నాలో ఉన్న కళాకారుడు బయటకు వస్తాడు, కొంచెం జాగ్రత్తగా తట్టుకోండి. మనిషా? అలాంటిదే. మనిషి కాదు. మనిషే? అయ్యో. ఇంకో మనిషి. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కడే అబ్బాయి. మన్మధుడా? ఎస్ అమ్మో, మీరు బాగా వాడారు. ఓకే అమ్మయ్యా. ఓకే నెక్స్ట్, బాగా ఈసారి. ఓహో, అంతవరకు వెళ్ళిపోయింది నా. సినిమా పేరు మీరు గుర్తొచ్చేలాగా, సినిమా పేరు చెప్పేలాగా నేను గీయాలి, అంతే కదా? సో ఇట్స్ జస్ట్ నార్మల్ హెయిరా. మనుషుల చెట్ల? చెట్లు లాంటి మనుషులు. సో వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? మనుషులు. ఇక్కడ ఏంటి? అదేంటి, అది టేబుల్ మీద? ఇది ఒక టేబుల్, దాని మీద పలహారాలు స్వీట్లు ఉన్నాయి అనమాట. సో ఇది ఒక అమ్మాయి, ఇది ఒక అబ్బాయి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి చూపులు. అమ్మాయ్యా. నెక్స్ట్, సరే ఓకే, ఒకటైతే గీస్తా. అమ్మాయి అబ్బాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. అమ్మాయికి 2 చేతులు ఉన్నాయి. 2 చేతులు ఉన్నాయి. అబ్బాయికి 2 చేతులు, అమ్మాయికి 2 చేతులు. ఆ చేతుల్లో ఏదో ఉన్నాయి. ఆ అమ్మాయికి దీస్ ఆర్ బ్యాంగిల్స్. ఇష్క్. ఎగ్జాక్ట్లీ. ఈసారి నాది బాగా పనిచేసింది. అమ్మయ్యా, టాస్క్ డన్. అమ్మా బయలుదేరచ్చండి. ఇంకొకటి ఉందండి, ఇంకా ముందు బోర్డు లేపేయండి. ఎస్ ప్లీజ్. మీరు అదేంటో చెప్పండి ఫస్ట్. లేదు, డూ ఆర్ డ్రింక్. ఐదర్ చేయాలి, మీరు చేయలేకపోతే తాగాలి. ఇందులో ఉన్నవా? ఎస్. ఎన్ని చేయాలి అందులో? ఆల్ కార్డ్స్ అన్ని, సమస్య లేదు. సో దీనికన్నా బిఫోర్ ఒకటి. సో అంటే మీ లైఫ్ లో చాలా క్రిటికల్ పొజిషన్ అంటే ఆల్రెడీ షేర్ చేసుకున్నారు, బట్ ఒక్కసారి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం, అంటే అది చాలా డిఫికల్ట్ కదా ఆ టైం పీరియడ్. సో ఒక్కసారి మాతో ఒకసారి షేర్ చేసుకుంటారు. అయింది, ఒకసారి అయింది లైఫ్లో. నాకు తెలిసి ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల బైక్ డ్రైవ్ చేసినా, కార్ డ్రైవ్ చేసినా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళొస్తూ ఉంటాం. బట్ బీటెక్ టైంలో మాత్రం ఒకసారి యాక్సిడెంట్ అయింది. అది అప్పుడు అయినప్పుడైతే అసలు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనమాట. అవ్వడం చాలా చిన్నది, బట్ ఒకవేళ బై ఛాన్స్ అది కొంచెం వేరే రకంగా అయ్యి ఉంటే మాత్రం అయిపోయేది అనమాట. నేను యాక్టివ్గా ఉండేది, నాకు కాలేజ్కి అదే వేసుకెళ్ళేవాడిని. సో యాక్టివ్ మీద వెళ్తుంటే ముందున ఒక కార్ ఉంది. సో అది మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల మొత్తం ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, కంకరాలు ఉంటాయి సార్, ఆ రోడ్లో అనమాట. మొత్తం హైవే, అది తగరపాస్ నుంచి విజయనగరం వెళ్ళే హైవే అనమాట. సో అవంతి కాలేజ్ నుంచి ఎంవిజిఆర్ కాలేజ్కి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. సో వెళ్తూ ఉంటే లారీ పక్క నుంచి వస్తుంది, కార్ ముందు నుంచి వెళ్తుంది, నేను వెనక బండి మీద వెళ్తున్నా, హెల్మెట్ ఉంది, ఐఎమ్ ఆల్ సేఫ్. సడన్ గా కార్ రోడ్ బ్రేక్ కొట్టాడు.
ఆ బ్రేక్ కొట్టి కొంచెం పక్కకి వెళ్ళే లోపు నేను బ్రేక్ కొడితే యాక్టివా ఆబ్వియస్లీ మోపెడ్స్ ఏంటంటే గేర్ బైక్స్ కన్నా మోపెడ్స్ కొంచెం ఎక్కువ స్కిడ్ అవుతూ ఉంటాయి. సో ఒకేసారిలో బండిలో అయిపోయింది. బండి నా లెఫ్ట్ లెగ్ మీదకి ఎక్కి రోడ్డు మీద ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ 60 to 100 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఈడ్చుకుని వెళ్ళిపోయింది రోడ్డు మీద. లారీ జస్ట్ ఇలా వెనక వస్తుంది, ఇలా తిప్పాడు అంతే, లేకపోతే నా మీద నుంచి వెళ్ళిపోయేది లారీ. అండ్ లెగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఏదైతే జాయింట్ ఉంటుందో సో అక్కడ హోల్ పడిపోయి ఆ హోల్ లోపలికి రాయి వెళ్ళిపోయింది. అంత డీప్ గా కట్టేది అనమాట. అంటే బ్లడ్ అలా స్పిల్ అవుతున్నది బయటకు లిటరల్ గా. సో నాకు మొత్తం ఇవన్నీ దెబ్బలు ఇటు సైడ్ అంటే ఇలా లెఫ్ట్ సైడ్ పడ్డా కాబట్టి మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కూడా చెక్కేసింది మొత్తం. హెల్మెట్ విరిగిపోయింది. హెల్మెట్ ఉండడం వల్ల నా హెడ్ సేఫ్ అయింది, లేకపోతే అసలు నేను చెప్పలేను నా సిచ్యువేషన్. డైరెక్ట్ గా నేలకి తగిలింది హెడ్. సో షూ చిరిగిపోయింది, ప్యాంట్ చిరిగిపోయింది, బట్టలు చిరిగిపోయాయి. ఇంకా అలాగే లేచి ఆ కార్ వాడు ఎవడైతే బ్రేక్ వేసాడో వాడే ఆపాడు పాపం. ఆపి హీ టుక్ మీ టు ద నియర్ బై, ఎవరైనా హాస్పిటల్ మేము వెతికారు, ఎక్కడ దొరకలేదు. సరే ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా కాలేజ్కి ఎగ్జామ్కి అంటే డైరెక్ట్గా నన్ను అదే కాలేజ్ డ్రాప్ చేశారు. డ్రాప్ చేసి ఇంకా నేను ఇలా కాలు కుంటుకుంటూ బ్లడ్ కారుతూ వెళ్తా ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ, రే నువ్వేంటి ఇలా ఉన్నావేంటి, ఎగ్జామ్ కిందకి వచ్చావు, ఇంటికే వెళ్ళొచ్చు, లేదు హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు ఆన్ ద వే ఇటే దగ్గర అని చెప్పి వచ్చేసా అని అదే కాలేజ్లో ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళి అక్కడ చేయించుకొని కట్టించుకొని ఎలాగో అరగంటలో లేచి వచ్చేసి ఎగ్జామే కాబట్టి ప్రతిసారి అలాగే ఆ ఎగ్జామ్ని కూడా లేచి వచ్చేసి మా కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ నియర్ బై హాస్పిటల్ ఉన్నాయి. ఈ లోపు మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి వాళ్ళిద్దరు వచ్చేసారు. స్టిచెస్ పడ్డాయి కాలికి. సో స్టిచెస్ నుంచి హీల్ అవ్వడానికి ఒక 2 months పట్టింది నాకు. లెగ్ కదా, సో ఆబ్వియస్లీ కిందకి పెడితే బ్లడ్ సర్క్యులేషన్ అంతా వెళ్ళి బ్లడ్ అలా బయటకు వస్తూ ఉంటుంది. సో కాలు పైకే పెట్టి కూర్చోవాలి. సో అలా ఒక 2 months 3 months తర్వాత ఇట్ వాస్ ఓకే. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ యాక్సిడెంట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా జరిగిన వాటిలో. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి కామన్, బట్ గుర్తుపెట్టుకునే తర్వాత అదొకటి. మీ లైఫ్లో మళ్ళీ ఇలాంటి డేస్ బ్యాక్కి రాకూడదు అనుకునే మూమెంట్స్ ఏదైనా? అంటే నేనేమనుకుంటా అంటే నా పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, ఒక డే నా లైఫ్ నుంచి వెళ్ళింది అంటే ఆ డేలో నేను ఒకటి నేర్చుకుని అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మిస్టేక్ అయినా చేసి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఒక మంచి జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ ఆ డే మళ్ళీ నాకు కావాలనుకుంటా. ఒక తప్పు జరిగితే అది నాకు ఇప్పుడు తెలుసుకుంటే ఆ డే మళ్ళీ నాకు వస్తే బాగుంటుంది, నేను ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకుని నా లైఫ్ ఇంకో విధంగా వెళ్ళొచ్చు కదా నేను ఆలోచిస్తాను. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో మళ్ళీ రోజులు రావాలా వద్దా అనేది అది దేవుడి చేతిలో ఉంటుంది. నేను నమ్మేది అయితే టైంని నమ్ముతాను అంతే. సో మన టైం బాగుంటే అన్నీ బాగుంటాయి, టైం బాగోకపోతే అరటిపండు తిన్నా పన్నీరుగిద్ద అన్నట్టు ఏం చేసినా తప్పే జరుగుతుంది. సో అంటే మీరు ఏదైనా మీ లైఫ్లో మిస్టేక్ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఒక ఎమోషన్, లేకపోతే వాట్ ఎవర్ నేర్చుకున్న లెసన్ ఏంటి? ఇది కొంచెం పాజిటివ్గా అని చెప్పచ్చు, నెగిటివ్గా అని చెప్పచ్చు. నా స్టడీస్ అంటే చాలా మందికి తెలియదు, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా ఐ వాజ్ లైక్ డిస్కంటిన్యూ చేస్తాను. అండ్ అది కూడా దానికి రీజన్ కూడా నేను ఇండస్ట్రీలోకి రావడము, నేను మ్యారేజ్ షోస్లో బిజీ అవ్వడము. సో చదువుకొని జాబ్ చేసే అవసరం నాకు పడలేదు అప్పుడు. సో ఆ తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ మంచి ఒక బ్యాంకింగ్ ఉంది, రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. సో వెన్ ఇట్ కమ్స్ టు మీ అండ్ మై ఫ్యామిలీ, నేను లిటరల్గా చెప్పాలంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితికి వచ్చాను అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు అంటే ఒక బ్యాకప్ ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ ఎ బెటర్ ప్లేస్. సో అందరు అంటారు చదువుకోండి 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 అంటే ఆ వయసులో ఎక్కదు ఎవ్వరికి. సో స్టడీస్ ఏముందిలే ఆడుతూ పాడుతూ గడిపేద్దాం అనుకుంటారు. బట్ చదువుకుంటే మాత్రం డెఫినెట్గా అది ఒక స్టేజ్లో యూజ్ అవుతుంది. అదే చదువైనా సరే మినిమం ఒక డిగ్రీ, మేంలో ఉన్నట్టు మినిమం ఒక డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు, మినిమం ఒక డిగ్రీ ఏదో ఒక బీటెక్ ఎంటెక్ లేకపోతే డిగ్రీయా పాలిటెక్నిక్ ఏదో ఒకటి చేసి ఒక జాబ్కి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకుంటే అది డెఫినెట్గా లైఫ్లో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. సో ఆ విషయంలో మాత్రం నేను ఒక రిగ్రెట్ ఫీల్ అవుతాను. మేబీ ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్. మేబీ అది చేయకపోవడం వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్లోకి ఉన్నాను, దాట్స్ ఫర్ ష్యూర్. అప్పుడే చదువుకొని జాబ్ చేస్తుంటే నేను ఇలా ఉండేవాడిని, ఒక శ్రీకర్ కృష్ణ అనేవాడు ఇక్కడ జనాలకు తెలిసేది కాదు. బట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అంటే మీ లైఫ్లో బ్రేకప్ అంటే ఏంటి? ఇట్స్ ఎ లెసన్. బ్రేకప్ అంటే ఇట్స్ ఎ లెసన్. ఏ విధంగా లెసన్ అవుతుంది? మంచి జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు లిటరల్గా. ఎందుకంటే రిలేషన్ అనేది ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ ఉంటుంది. సో అది పోయిన తర్వాత ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. అది నేను నమ్ముతాను బేసిక్గా. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఒక థాట్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి అర్థమవుతాయి, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. సో లైఫ్లో ఒక స్టెప్ వేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. మీరు చాలామంది చూస్తుంటే బ్రేకప్ అయిన వాళ్ళు ఎక్కువ మంది జిమ్ చేసి మంచి ఫిట్నెస్ మోడల్స్ అవుతారు, లేకపోతే బాడీ బిల్డర్స్ అవుతూ ఉంటారు, లేకపోతే ఒక మంచి జాబ్ సాధిస్తారు, లేకపోతే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో బ్రేకప్ అనేది ఖచ్చితంగా ఒక లెసన్ అవుతుంది నా ఉద్దేశం ప్రకారం. సో అది డిప్రెషన్ అలా ఉండిపోకుండా
దాని నుంచి బయటకు ఓవర్కమ్ చేస్తే లైఫ్లో చాలా వండర్స్ సాధించవచ్చు. లవ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎమోషన్. అది అమ్మాయితోనే పంచుకోవాలని రూల్ లేదు. అమ్మతో పంచుకోవచ్చు, నాన్నతో పంచుకోవచ్చు, చెల్లితో పంచుకోవచ్చు, ఒక కుక్క పిల్లతో పంచుకోవచ్చు, ఒక వస్తువుతో పంచుకోవచ్చు. ఐ లిటరలీ లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. నా చుట్టుపక్కల ఏదున్నా అన్నిటిని నేను ప్రేమిస్తాను కాబట్టి ఐ హ్యావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ మీ. అది నేను అనుకుంటాను. సో యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ Yeah. కదా. సో యాక్టింగ్ డే 1 స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ జర్నీ చెప్పండి. సైరా నరసింహారెడ్డి మూవీ చేసినప్పుడు ఐ కెన్ టెల్ దిస్, ఎందుకంటే ఆల్మోస్ట్ సురేందర్ రెడ్డి గారి దాకా వెళ్ళిన విషయం, డైరెక్టర్ సురేందర్ ఆయన దాకా వెళ్ళిన విషయం ఇది. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గా చేసిన మన రామ్ చరణ్ గారి దాకా వెళ్ళిన విషయం ఇది. మూవీకి ఏంటంటే మా గెటప్స్ అన్ని కూడా కొంచెం బోయ్ వాళ్ళ గెటప్స్ లా ఉంటాయి అనమాట. అంటే పంచ కట్టుకొని పైన ఇంకేం ఉండదు, జస్ట్ ఒక థ్రెడ్ ఉంటుంది, లేకపోతే కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు అనమాట. అంతా ఎలా ఉంటుందంటే ఒక అడవుల్లో తిరిగే వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి గెటప్ ఉంటుంది. సో నేను బేసిక్ గా మేబీ నా బ్యాడ్ టైమో తెలియదు, లేకపోతే అది ఎందుకు జరిగిందో తెలియదు. ఆ రోజు కొంచెం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నాం. అది కొంచెం ఎక్కువగా రేడియేషన్ ఉంది ఆ రోజు, సన్లైట్ చాలా హై రేడియేషన్ ఉందన్నమాట. సో ఆ సన్ యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉందంటే మాకు యాక్చువల్గా బాడీకి ఒక ట్యాన్ చేస్తారు అన్నమాట కొంచెం. అంటే ఓవర్ కలర్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను ఓవర్ కలర్ ఉండడం వల్ల కొంచెం డల్ చేస్తారు, అంబర్ పౌడర్ అంటారు దాన్ని పూసి ఒళ్ళంతా కొంచెం డల్ చేస్తారు. అలాగే కొంచెం బోయ్ వాళ్ళ గెటప్ కావాలని చెప్పి పెయింట్స్ తోటి పచ్చబొట్టు లాగా పెయింట్స్ వేస్తారు. సో ఇక్కడ ఒక పచ్చబొట్టు లాగా, ఒక రౌండ్ రింగ్ లాగా, ఇక్కడ త్రిశూలం బొమ్మ ఇలా వేస్తారు అనమాట. రోజు డైలీ మాకు అదే పని, మార్నింగ్ వెళ్ళంగానే వేయించుకుని అప్పుడు రెడీ అవ్వాలి. ఆ రోజు నా కర్మ కొద్దీ సన్ స్ట్రోక్ గట్టిగా ఉంది. ఇంకా ఎంత ట్యాన్ పట్టిందంటే త్రిశూలం బొమ్మ ఇక్కడ ఏదైతే చేతికి ఆ పెయింట్ ఉంటుందో అది వాష్ చేసేస్తే నా ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో ఆ బొమ్మ లోపల నా ఒరిజినల్ కలర్ ఉంది, మిగతా అంతా మొత్తం బర్న్ అయిపోయి డార్క్ పింక్ కలర్ లో అయిపోయి మొత్తం తొక్కలు ఊడిపోయాను, బొబ్బలు వచ్చేసాయి. స్కిన్ బొబ్బలు వచ్చేసి తొక్కలు ఊడిపోయి లిటరల్ గా ఒక 2 years దాకా నాకు నా స్కిన్ మళ్ళీ నాకు రావడానికి టైం పట్టింది. సో అది నేననే కాదు చాలా మంది ఫేస్ చేశారు, అంటే మిగతా వాళ్ళు కొంచెం తక్కువ ఇంపాక్ట్. ఐమ్ ఆల్ ఫైన్ నౌ. అండ్ అలాగే ఫుడ్ విషయానికి వస్తే స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్ని ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది. కొంచెం పేరున్న వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, డబ్బు పెట్టి వచ్చిన వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు. సో యూ ఆల్ నో దట్. నాకు బేసిక్గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక ఆడిషన్ ఇచ్చి ఒక సపోర్ట్ తో ఏదో ఒక టాలెంట్ చూపించుకొని రావడం వల్ల ఏంటంటే మినిమం కేటగిరీలో ఉంటాను ఫస్ట్ అంతా కూడా. సో అప్పుడు ఎలా ఉంటుందంటే అందరికీ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, నా కైండ్ ఆఫ్ కేటగిరీలో ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో చూస్తుంటే నాది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది అన్నమాట. ఇంత కష్టపడి ఇంత ప్యాషన్తో యాక్టింగ్ చేద్దామని ఇలా వస్తే ఇక్కడేంటి ఇలా ఉంది. సినిమాల్లోనైనా కాదు, ఎక్కడైనా సీరియల్స్లో అయినా, సినిమాలైనా, ఏదైనా షోస్కి వెళ్ళినా, ఎక్కడైనా సరే అంటే అది వాళ్ళ తప్పు కాదు. బేసిక్గా వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ అలాంటివి. ఇప్పుడు నేను శ్రీకర్ అనేవాడు ఒక హీరో అయిన తర్వాత నా తర్వాత ఒక కేటగిరీలో లేకపోతే ఒక వేరే క్యారెక్టర్స్ని తీసుకొచ్చినప్పుడు శ్రీకర్ని ఒకలా చూస్తారు, క్యారెక్టర్ని ఒకలా చూస్తారు. శ్రీకర్కి ఇచ్చే మర్యాద క్యారెక్టర్కి ఇవ్వాలంటే అది కుదరదు, వాళ్ళ వల్ల కాదు అది. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి, ప్రొడక్షన్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న మర్యాదలు అవ్వచ్చు, అన్నిటినీ మేనేజ్ చేసుకుంటే వాళ్ళ వల్ల కాదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఎవరు కావాలని డిగ్రేడ్ చేయరు. బేసిక్గా ఎవరి నేమ్ ఎంత కష్టపడినా బయట జనాల్లోకి రీచ్ అవ్వాలనే కదా. ఎగ్జాక్ట్లీ. మన 70 mm లో మన ఫేస్ మనం చూసుకోవాలని ఎంత హార్డ్ వర్క్ చేస్తాం. కానీ అమ్మాయిలు ఎంత ఫిజిక్ ని మెయింటైన్ చేస్తారు, అంతకు మించి బాయ్స్ కూడా అంతే మెయింటైన్ చేయాలి. ట్యాన్ అవ్వకూడదు, డైట్ పొట్ట రాకూడదు. నాకు బేసిక్ గా నేను వర్కౌట్స్ చేసి ఒక 4 years జిమ్ కి వెళ్ళి కొంచెం అంటే నా బాడీ తత్వం బ్లోట్ అవుతా ఉంటది. కొంచెం ఎక్కువగా ఏమైనా మసాలా ఫుడ్ తిన్నా, టైమ్లీ ఫుడ్ తినకపోయినా ఆబ్వియస్లీ ఒక బ్లోటింగ్ అవుతూ ఉంటుంది బాడీ. సో బ్లోట్ అయినప్పుడు కొంచెం పట్టు ఉబ్బినట్టు ఉండడం, లేకపోతే బుగ్గలు ఉబ్బినట్టు ఉండడం అనగానే డైరెక్టర్ గారు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉన్న చుట్టుపక్కల ఆర్టిస్టులు ఇంట్లో వాళ్ళు పొట్టబెరతను చూసుకో అంటారు. అది బిహైండ్ ద సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఓవర్ నైట్ వర్క్ చేసి పొద్దున ఫుడ్ లేక మధ్యాహ్నం తిని ఎసిడిటీ ఫామ్ అయిపోయి వచ్చిన బ్లోటింగ్ స్క్రీన్ లో మాత్రం వీడికి పొట్ట ఎక్కువ ఉంది, వీడు అసలు హీరో కేటగిరీలోకి రాడు, వీడు ఒళ్ళు చూసుకున్నాడు ఎలా ఉందో, ఇలా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. నాకు లిటరల్గా నాకు చాలా మంది మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు, ఈ మధ్య పొట్ట పెరిగిపోతుందండి అని. ఇది ఏమైనా కావాలని పెంచుతానా? బై మిస్టేక్ ఓవర్ ఫుడ్ లేకపోతే ఓవర్ అంటే టైమ్లీ ఫుడ్ తినకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల, స్లీప్ డిసార్డర్స్ వల్ల, అంటే కొంతమంది నైట్ షూట్స్ చేయడం వల్ల మార్నింగ్ లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం, వీటి వల్ల ఏంటంటే ఎసిడిటీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఉబ్బిపోతాం, అది అందరికి అర్థం కాదు. సో అలాంటి వాటి వల్ల కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. మెయింటైన్ చేస్తుంటారు, స్కిన్ మెయింటైన్ చేయాలి, హెయిర్ మెయింటైన్ చేయాలి.
ఒక రకంగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. నచ్చి ఈ ఫీల్డ్ లోకి వచ్చాం కాబట్టి అన్నిటిని తట్టుకోవాల్సిందే, తప్పదు అది. సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, బట్ తప్పదు, చూసుకోవాలి. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా సరే ఫీమేల్స్ పెర్ఫ్యూమ్ బాగుంది లేకపోతే స్మైల్ బాగుంది ఇలాంటి కాంప్లిమెంట్స్ మీకు ఏమి ఇచ్చారు? మోస్ట్లీ నాకు వచ్చే కాంప్లిమెంట్స్ ఆన్ స్క్రీన్ ఉన్నాను కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుందని పెడతా ఉంటారు. ఇఫ్ నాట్ హెయిర్ స్టైలింగ్ ఒక్కొక్కసారి చేసుకున్నప్పుడు ఆ స్టైలింగ్ బాగుంది, లేకపోతే కర్లీ హెయిర్ బాగుందని కొంతమంది అంటారు, అండ్ హైట్ మంచి హైట్ అంటారు, లేకపోతే కలర్ మంచి కలర్ అంటారు. సో ఇట్స్ ఆల్ కామన్, అది ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు, ఉన్నవి పొగుడుతూ ఉంటారు అంతే, అందుకని ఇంకేం. సరే, ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు, ఎక్స్పెషల్లీ కలవడానికి వెళ్ళేటప్పుడు మీ అటెన్షన్ కానీ లేకపోతే అవతల వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేస్తారు, మీ అటెన్షన్ ని ఎలాగా పెడతారు? బేసిక్ గా అమ్మాయిని కలవడానికి వెళ్ళను, అంత ఛాన్స్ మన తీసుకోను. దగ్గర రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ లేవు కదా, లేకపోతే అరిచేవి అవి కోయి కోయి కోయి. లేదు, బేసిక్ గా ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు పార్టీస్ అండ్ ఆల్. అందుకే ఫ్రెండ్స్ కూడా, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ తిడుతూ ఉంటారు, నువ్వు ఎందుకు వచ్చి వేస్ట్ కూర్చుంటావు, అందుకని ఇంకేం చేయవు అక్కడ అంటూ ఉంటారు. సో అది చెప్పడానికి కూడా సమాధానం లేదు యాక్చువల్గా నాకు. సో ఇఫ్ ఐ మైట్ గో ఫర్ ఎ పార్టీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ అదర్ థింగ్, లేదా మీరు అన్నట్టు ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే, డేట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే, ఒకవేళ డేట్కి వెళ్తే, సో ఐ విల్ డెఫినెట్లీ డ్రెస్ అప్ గుడ్, మంచి పర్ఫ్యూమ్, అంతకు మించి ఇంకేం కావాలి. అంతే. Yeah. కట్స్. Reveal to everyone how many people you have slept with. నేనేం వినలేదు, నాకేం తెలీదు. ఆన్సర్ మాత్రం రికార్డ్ అవుద్ది. క్వశ్చన్లు ఏంటండి ఇవి, ఇలా ఉన్నాయేంటండి ఇవి? ఎంతమందితో పడుకున్నావో చెప్పాలి, లేకపోతే 2 షార్ట్స్ తీసుకోవాలా? ఐ విల్ బెటర్ టేక్ 2 షార్ట్స్. వాటర్ మిలన్ చెప్పరా? అమ్మాయి మరి అసంగా ఉంటుంది అది. నేను ఎవరితో పడుకోలేదు, చెప్పలేను కాబట్టి తాగేస్తున్నా. ఫ్రెష్ ఇది లేదు, 4 days అయింది ఈ జ్యూస్ చేయించి. ఓకే, నో ఐస్ నో షుగర్, 4 Thank days you. బ్యాక్ జ్యూస్. అయినా తాగుతున్నారు ఆన్సర్ చెప్పకుండా. ఇలా ఉందేంటి? ప్యూర్ కివి, 4 days అయింది కదా. ఈ షో చూసిన తర్వాత ఎవరైనా ఎపిసోడ్ చూసినప్పుడు పొట్ట పెరిగిందంటే దానికి కారణం మంజుషాయ, గుర్తుపెట్టుకోండి. ఓకే. Spill out your best sex story with details or take 5 shots. సో ఆ షార్ట్స్ ప్లేస్ లో మేము ఒక టాస్క్ ఇస్తాం, అది చేసేసి. If you are virgin, you get to hand out 6 shots to the group. ఫస్ట్ దే బాగుంది. 5 shots లేదా ఏదో టాస్క్ అన్నారుగా, చేసేద్దాం. సో బెలూన్ ని షేవ్ చేయాలి. ఒక బెలూనేగా? యా, థ్యాంక్ యూ. ఇలా పట్టుకుంటే చాలుగా. మీ ఇష్టం, మీ కంఫర్ట్ లెవెల్స్. ఓకే, అంతేనా? మొత్తం షేవ్ చేయాలా? జస్ట్ దీని మీద బొచ్చేది షేవ్ చేయడానికి. అందుకే అది లేకుండా మీరు ఎలా చేస్తారు అనేది కదా టాస్క్. ఓకే, నా బతుకి నా గడ్డం కూడా ఎప్పుడు ఇలా గీక్కున్న పరిస్థితి రాలే. అక్కడ ఏది అసలు అది ఫోమ్ అనేది కనిపించకూడదు. చాలా గ్లాస్ ఏమన్నా దీంతో కడిగి పోసేస్తా. నో 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 మరి అలా వద్దండి, మరి టాస్కే అసలు దాని మీద వైట్ కలర్, అది అసలు రేజర్ కొద్దని అవడానికి వాడింది ఇచ్చాడా? న్యూ ఓపెన్ చేసి. ఓకే, డౌట్ వచ్చింది, అనవసరంగా ఎంత స్ప్రే చేశాను. తర్వాత మొగాళ్ళం వాష్ చేసుకుంటాం, ఎక్కువ తీయం. గడ్డం మొఖం వాష్ చేసుకుంటాం అండి. డన్. దీని ఏం చేయమంటారు? పక్కకు పెట్టారు. ఇంకో క్వశ్చన్, కాల్ యువర్ ఎక్స్ అండ్ టెల్ దెమ్ దట్ యు వాంట్ టు గెట్ బ్యాక్ టుగెదర్. yes I want. ఎవరు లేరు ఎక్స్? నేను పెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు కలుద్దాం అంటే నాకు అర్థం కాదు, అసహ్యంగా ఉంటది. ఆవిడొప్పున లానొప్పుకోడు. ఆర్ డ్రింక్ 3 shots. క్వశ్చన్ కి సమాధానం లేదు ఇక్కడ, వేస్ట్. ఈ క్వశ్చన్ క్యాన్సిల్. ఓకే, 3 shots. క్వశ్చన్ క్యాన్సిల్. నో 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 ఎందుకు క్వశ్చన్ క్యాన్సిల్? తను మ్యారీడ్ అయింది కదా. గర్ల్ ఫ్రెండ్ లేరు కదా. సో మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు చేయలేరు కదా. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు కాలేజ్ చేయలేరు కదా. సరే, ఓకే. సరే, మీకోసం ఎక్స్క్యూజ్ చేశాను. ఏంటిది? చాలా అమ్మయ్యా, ఒకటి చాలు కదా. ఒకటి చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మిగతా తర్వాత చాలా ఉన్నాయి. సెండ్ ఎనీ 5 friends ఆఫ్ యోర్స్ ఎ వీడియో ఆఫ్ సేయింగ్ ఐ లవ్ వైల్డ్ సెక్సా. చెప్పకలే, మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఓకే, క్యాన్సిల్. అది మాకు తెలీదు, మీరు పంపించాలి అంతే. ఇది మరీ బాగుంది. ఎస్, మీరు అది చేసి పంపించాలి ఫ్రెండ్స్ కి. సరే, ఓకే. ఐ లవ్ వైల్డ్ సెక్స్. ఆడియో కట్ చేసి పంపించచ్చా ప్లీజ్?
Send to 5. Next, do 30 seconds plank or drink 3 shots. Plank. Ready. ఇప్పుడు మొత్తం జ్యూస్ తాగినంత క్యాలరీస్ లో పోద్దు తెలుసా? క్యాలరీస్ లో పోయేటట్లే కక్కుతో వచ్చేటట్టు ఉంది. అక్కడ ఏ అని ఉంది, ఏంటి, ఎవరు? అది ప్లేయింగ్ కార్డ్ సింబల్. ఓ మై గాడ్, అంటే మీరు కార్డ్స్ ఆడతారనమాట. కార్డ్స్ ఆడను, కార్డ్స్ తో మ్యాజిక్ చేస్తాను. ఈ టైంలో అవసరమా? ఓకే, ఇప్పుడు చేతి మీద ఉన్న టాటూ ఏంటండి? మీ రైట్ లేచాక చూపిస్తా, లైన్ లో ఉండండి. ఓకే, 30 డన్. ఓకే. సో ఏదైనా ఒక మ్యాజిక్ అంటే ఫైనల్ గా ఒక మ్యాజిక్ చేసేసి క్లోజ్ చేసాం. ఓకే, మ్యాజిక్. సో దేంతో ఏం మ్యాజిక్ చేస్తారో నాకు నిజంగానే నేను వావ్ అనాలి. మీరు ఇంకొకటి ఇవ్వండి, ఏది కాస్ట్లీ అది ఇవ్వండి మ్యాజిక్ చేయడానికి. సో రింగ్ ని జాగ్రత్తగా చూడండి. సో రింగ్ తీసుకున్నా. వన్ మోర్ ప్లీజ్. ఒకసారి చేస్తాను. అమ్మా, ఇంకొకటి చేద్దాం. సో ఒక లిప్స్టిక్ ఉంటే ఇవ్వండి. సో నా దగ్గర మీ లిప్స్టిక్ ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తారంటే మీ హ్యాండ్ కొంచెం 2 హ్యాండ్స్ ఇలా బయటికి ఇలా పెట్టండి. సో ఈ 2 హ్యాండ్స్లో మీరు రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా రాసేది? రైట్ హ్యాండరా? ఆల్రైట్. సో మీరు ఏ హ్యాండ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? కొంచెం దగ్గరికి వీలైతే. సో ఈ 2 హ్యాండ్స్ని ఎప్పుడైతే ఇలా స్ట్రైట్గా పెట్టారో, పెట్టిన మరుక్షణం మీ హ్యాండ్స్లోకి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఓకే, బీయింగ్ ఏ మెజిషియన్ నేను కొంచెం ఎనర్జీ ఇస్తున్నాను. సో వాట్ యుల్ డూ ఇస్ యూ జస్ట్ క్లోజ్ యువర్ హ్యాండ్స్, బోత్ యువర్ హ్యాండ్స్ టైట్. సో మీరు రైట్ హ్యాండర్ అంటున్నారు కాబట్టి రైట్ హ్యాండ్ ఆబ్వియస్లీ మీ కంట్రోల్లో ఉంటుంది, లైక్ మీరు రాస్తారు అన్నీ ఉంటాయి కాబట్టి. సో విల్ డూ వన్ థింగ్ దట్. ఓకే, సో హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది కిందకి పెట్టేసేయండి. జస్ట్ బీ స్ట్రైట్. నా మీ లిప్స్టిక్ని నేను తీస్తున్నాను. ఓకే, మేక్ ష్యూర్. సో ఈ లిప్స్టిక్ని మీ కళ్ళ ముందే, సో పైన ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఇన్ మై హ్యాండ్స్. సో పైన ఒక డాట్ పెడుతున్నా. ఓకే, డన్. నౌ వాచ్. సో ఈ పైన పెట్టిన మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని మీ కళ్ళ ముందే చెరిపేశాను కదా. నౌ వాచ్, ఓపెన్ యూర్ హ్యాండ్ అండ్ సీ. శ్రీకర్ గారు, ఇది ఎలా పాస్? రెడీ రెడీ. నెక్స్ట్. సో దిస్ ఈస్ అ నార్మల్ టిష్యూ. సో చాలా సింపుల్ ట్రిక్, చాలా అంటే లిటరల్గా చిన్నప్పుడు చేసే ట్రిక్ అనమాట ఇది. చాలా బాగుంటుంది, ఫన్నీ ట్రిక్. సో ఈ టిష్యూని సెంటర్లో పట్టుకొని ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ రౌండ్. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా చుట్టేశాను కదా. సో మీకు ఇక్కడ పైన ఏమైనా కనిపిస్తుందా? ఓన్లీ టిష్యూ ఉంది కదా. సో జస్ట్ వాచ్. నా హెయిర్ అంటే కొంచెం చిన్నది కాబట్టి ఐల్ డూ వన్ థింగ్. ఐల్ జస్ట్ టేక్ ఎ హెయిర్. కెన్ యూ సీ దిస్? కనిపించట్లేదా? బట్ వాచ్. సో ఈ హెయిర్ని జాగ్రత్తగా అక్కడ హెయిర్ లేదు కదా, చూడండి. ఓకే, సో మీ హెయిర్ని దానికి ముడి వేశారు, బట్ ఆ హెయిర్ మీకు కనిపించదు, నాకు మాత్రమే కనిపిస్తుంది. అండ్ మీ పొడుగు హెయిర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చింది. హెయిర్ ఇట్ ఈస్ కనిపిస్తుందా లేదా? పక్కా. కారణం చూడండి, ఈ హెయిర్ని ఇలా మూవ్ చేస్తే అది ఇలా మూవ్ అవుతుంది. సి సో సింపుల్. ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేసేవాడు అనమాట. సో అదే ఎక్స్ప్రెషన్ మీ ఫేస్లో కనిపించడం కోసం చేశాను ఈ ట్రిక్. సో జస్ట్ వాచ్. సో హ్యావ్ ఎ టిష్యూ పేపర్. సో ఈ టిష్యూ పేపర్ బాల్ని మీ కళ్ళ ముందే ఈ చేతిలో పెట్టా. ఓకే, జస్ట్ వాచ్. డన్. సూపర్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. మంచి టాలెంట్ ఉంది మీలో. చాలా ఉన్నాయి, దాచాం. ఇంకా ఉన్నాయా? ఇప్పుడు కాదులేండి, నెక్స్ట్. ఎస్, అండ్ ఇట్ వాజ్ నైస్ 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 టాకింగ్ టు యూ. అండ్ ఇంకా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆంటీ ఫ్యాన్స్ తరపు నుంచి, అమ్మాయిల ఫ్యాన్స్ తరపు నుంచి, ముఖ్యంగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి హార్ట్ఫుల్గా మేము కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I love Dark Fantasy Show with Manjusha.